జగన్ ఒంటరి పోరాటం, సైన్యాన్నే నమ్ముకున్నాడు, కష్టపడుతున్నాడు. కార్యకర్తలు మాత్రం రోడ్డెక్కాల్సినటువంటి పరిస్థితిలో ఎక్కట్లేదు. ఇంకా శషబిషలు. ఒక పక్కన అభ్యర్థి ఎవరైనా జగన్ అయితే పోటీలో ఉన్నట్టేగా, వైసీపీ అయితే పోటీలో ఉన్నట్టే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఎవరున్నా సరే, అభ్యర్థి ఎవరైనా సరే ఇప్పటికే దాదాపు 60-70 తేల్చేశారు. అట్లాగే మిగతాది తేలుస్తున్నారు. ఇప్పుడు చేసింది చెప్పుకోవడం, చెయ్యబోయేది చెప్పటం. ఆయా నియోజకవర్గ పరిధిలో ఇప్పుడు ఒక ఏరియాకి వెళ్ళారంటే ఆ ఏరియాలో పబ్లిక్ సమస్యలు ఏంటో తెలుసు కదా. ఇదిగో ఈ సమస్య ఇప్పటిదాకా పరిష్కరించలేకపోయాం, ఇప్పుడు పరిష్కరిస్తాం, నెక్స్ట్ వస్తే పరిష్కరిస్తాం. ఇప్పటిదాకా ఈ సంక్షేమ పథకం మీ ఇంటికి చేరింది, మీ ప్రాంతపు సమస్య కూడా పరిష్కరిస్తామని చెప్పి జనం దగ్గరికి వెళ్ళాలి కదా. కార్యకర్త, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సమన్వయం చేసుకోకపోతే జగన్ ఎంత తిప్పలు పడితే ప్రయోజనం ఏంటి? ప్రస్తుతం అన్ని పార్టీల్లో, తెలుగుదేశంలోనైనా, జనసేనలోనైనా, భారతీయ జనతా పార్టీలోనైనా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అన్నిట్లో వస్తున్న సమస్య ఏంటంటే నాయకులేమో చించుకుంటున్నారు, కార్యకర్తలకేమో కార్యకర్తల్ని కార్యరంగంలోకి తీసుకెళ్లేటటువంటి నాయకులు కరువు అవుతున్నారు. వీళ్ళు ముందు మాకు అది సీట్ ఖరారు అవుతుందా లేదా, అధిష్టానం ఏమవుతుంది, వాళ్ళకేమో పొత్తుల గురించి అయితే వీళ్ళకేం పొత్తులు లేదు కాబట్టి ఈ సీట్లో ఉంచుతారు లేదా, ఇదే మీ మనసులో. పార్టీ బాగుంటే కదా రేపు పొద్దున. ఇప్పుడు వైసీపీ కనుక ఈ దఫా ఓడిందంటే వెంటాడి వేటాడతారు. రేపు పొద్దున బ్రతకనిస్తారా అన్నది కూడా డౌటే. ఎందుకంటే ఒకనాటి ఘర్షణ వాతావరణాలు సృష్టించడానికి కాదు, మళ్ళీ మరొకసారి లెగవకుండా వైసీపీని తొక్కేయడానికి శతవిధాల ప్రయత్నిస్తారు. దాంట్లో 2014-19 మధ్యలో జరిగిన సంఘటనలు, హత్యలు జరిగినాయి, కేసులు జరిగినాయి, వేధింపులు జరిగినాయి, హింసాకాండకి బలయ్యారు. ఆ పరిస్థితి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని ఇంటింటికి వెళ్తారా, లేకపోతే కనుక మా ఇంటికి రాలేదు, లేకపోతే కనుక వాలంటీర్ చేశాడు కానీ నాకేం సంబంధం, లేకపోతే కార్యకర్త చేస్తాడు కాబట్టి కార్యకర్తలకు ఏ ప్రయోజనం లేదు, ఇదే పాయింట్తో ఉంటారా అనేటువంటిది ఇక తేల్చుకోవాల్సిన సందర్భం వచ్చేసింది. తెలుగుదేశం పార్టీని నేను అదే చెప్పా, జనసేనకి అదే చెప్పా, వైసీపీకైనా అదే చెప్తున్నా. ప్రజల దగ్గరికి వెళ్ళండి. ముందు ఏం చేశారో చెప్పుకోవాల్సింది వైసీపీ, ఏం చేస్తామో చెప్పుకోవాల్సింది తెలుగుదేశం, జనసేన.